హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం మటన్ కీమా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మటన్ కీమా కర్రీకి ప్రిపేర్ చేసుకునే విధానాన్ని అయితే నేను ఈరోజు చెప్తాను. మరి ముందుగా మనం దీనికోసం మటన్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ మటన్ కీమా తీసుకున్నాను. మనం ఎప్పుడూ కూడా కీమాకి మంచిగా లేతగా ఉన్నటువంటి మటన్ అయితే తీసుకోవాలండి. అప్పుడే ఈ కీమా కర్రీ అయితే బాగుంటుంది. దీనికోసం ముందుగా కుక్కర్ గిన్నె అయితే పెట్టుకోవాలండి. నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను. మీకు కావాలంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఇలా కుక్కర్ గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు అయితే మనం వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం పక్కన మటన్ తీసుకున్నాం కదండి, దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుందాము. ఇలా వాటర్ తీసేసుకుని మనం పక్కన అయితే పెట్టుకోవాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పక్కన ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, అవి చూద్దాము. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మటన్ కీమా అయితే దీంట్లో వేసేసుకుందాము. ఓకే అండి, ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని దీనిపైన కొంచెం కుక్కర్ మూత అయితే పెట్టుకుందాం. కుక్కర్ మూత టైట్గా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మటన్ బాగా ఫ్రై అవుతుంది. ఓకే, ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూస్తున్నారు కదా, మటన్ బాగా కుక్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుని ఇది మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఓకే అండి, మూత తీసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం అనేది మీరు తినేటువంటి కారానికి తగినట్లు వేసుకోవాలి. మనకి ఎప్పుడూ కూడా నాన్ వెజ్ కర్రీలో కారం ఎక్కువే పడుతుంది కాబట్టి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఎటువంటి మసాలాలు యూస్ చేయలేదండి. జస్ట్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రమే వేసాను. ఇలా వేసి 1 నిమిషం మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇది చూస్తున్నారు కదా, ఆయిల్ మసాలాలంతా కూడా కీమాకి బాగా పట్టి బాగా మంచిగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మనకు చాలా వరకు కీమా ఇక్కడే ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి చాలా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. కప్కి చాలా తక్కువగా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని ఒక 5 నుంచి 6 విజిల్ వచ్చే వరకు కూడా మనం ఈ కీమాను అయితే ఉడికించుకోవాలి. ఓకే అండి, ఇక్కడ ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి 5 నుంచి 6 విజిల్ వరకు ఈ విధంగా అయితే కీమా రెడీ అయ్యింది. చాలామంది కొంచెం పలుచగా ఉండగా వాటర్ కింద ఉన్నప్పుడు ఇలా ఇష్టపడతారు. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలు ఇష్టపడే వాళ్ళైతే ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మళ్ళీ ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకుని దగ్గరికి ఉండాలి, ఎగిరి కింద ఉండాలనుకున్న వాళ్ళు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్క 5 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుంటే మనకి మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి కర్రీ తర్వాత సన్నగా తురుముకున్నటువంటి కొత్తిమీర అయితే వేసుకుని 1 నిమిషం కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకు కర్రీ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి,
ఎంతో టేస్టీ అయినటువంటి మటన్ కీమా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. మరి ఎంతో ఇష్టపడేటువంటి ఈ కీమా కర్రీని మీరు కూడా వండుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి అలాగే కీమా అనేటప్పటికి ఎవరు ఇష్టపడకుండా ఉంటారు కదండి, అందరికీ చాలా ఇష్టం కదండి. మరి మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ.